కెమెరామెన్ రెడీ అయిపోయాడు. ఇష్టం ఉంటే చేదు కూడా తీయని. అక్కడ హీరో కూడా రెడీ అయిపోయాడు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయ్. ఇక్కడ డైరెక్టర్ అన్న డిస్కషన్ చేస్తున్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం రాజస్థాన్లో ఒక మంచి లొకేషన్కి వస్తాం. ఇక్కడ ఒక చిన్న క్లిప్స్ ఉన్నాయి, ఎలా చేస్తున్నారు ఏంటని చెప్పి ప్రతి వీడియోలో కంటిన్యూ చేసేద్దాం. కెమెరామెన్ రెడీ అయిపోయాడు. అక్కడ హీరో కూడా రెడీ అయిపోయాడు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయ్. ఇక్కడ డైరెక్టర్ అన్న డిస్కషన్ చేస్తున్నాడు. మనమైతే ఇప్పుడు మ్యూజియంలోకి అయితే వచ్చాము. రాజస్థాన్లో మ్యూజియంలోకి అయితే వచ్చాము. ఇక్కడ మ్యూజియంలో ఏటేటి ప్రతిదీ ఏమైనా ఉంటే ప్రతిదీ వీడియోలో చూపించాము. మన వాళ్ళు అయితే ఆల్రెడీ షూట్లో ఉన్నారు, షూటింగ్ క్లిప్స్లో. సో గైస్, ఇక్కడ పగిడి గిడి ఇచ్చారు, మంచిగా ఉంది, చాలా మంచిగా అనిపించింది. మనది అయిపోయింది కాబట్టి ఇట్లా వేసేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. 5 floors అంట మ్యూజియంలోకి వెళ్తున్నాం. అప్పటి గైస్, అప్పటి గైస్ అక్కడ చూసుకోవచ్చు. అక్కడ ఇప్పుడు చూస్తున్న సామాన్లన్నీ అప్పటి కాలంలో వాడినవి, అప్పటి కాలంలో వాడిన సామాన్లు ఇవన్నీ. బిందెలు, తెపాలాలు. మ్యూజియం చూడగానే ఎలా ఉందన్న? మంచిగా అనిపిస్తుంది. యాక్షన్ ఇక్కడికి చాయిపో, ఇటు చూస్తుండు. యాక్షన్. ఇక్కడికి వచ్చి చూస్తుండు. గైస్ ఈ వీడియో షూట్ కోసం 4000 kilometers ట్రావెల్ చేసి మరి ఈ సాంగ్ షూట్ కోసం రాజస్థాన్ వరకు వెళ్ళాము. దీన్ని రియల్గా చూపించడానికి శ్రావణ్ అన్న చాలా కష్టపడ్డాడు. ఈ సాంగ్ వీడియో అవుట్పుట్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అవుతుంది, అంత సూపర్గా వచ్చింది. ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ సెకండ్ ఫ్లోర్లో ఓల్డ్ చైర్స్, టేప్ రికార్డింగ్స్, మంచాలు, ఓల్డ్ కెమెరాస్ ఉంటాయి కదా, కెమెరాస్ చూడండి, ఓల్డ్వి అప్పుడువి. అప్పట్లో పాత కెమెరాలు ఎట్లా తెలుసా? చూపిస్తాను. ఇగో ఆప్టికస్, చాలా ఓల్డ్ మోడల్ అది. ఇగో టేప్ రికార్డర్, ఇళ్ళనే పెట్టుకుని పాటలు వింటారు మనల్ని. అప్పుడు ఫోన్ స్టార్ట్ అయినప్పుడు ఇక ఫోన్లు అట్లా ఉంటుంటుంది. ఈ కెమెరా వచ్చేది దగ్గర ఒకసారి. ఈ కెమెరా చూడు, చాలా పాతది. కిందికి చూడు, ఇది ట్రైపాడ్. ట్రైపాడ్స్ కూడా ఉంటుండే అప్పట్లో. ఇది అది వ్యూ చూసేది ఇట్లా. హనుమంతుడు చూపించాడు. ఒకటి ఇట్లది, ఒకటి ఇట్లది, క్లోజ్ క్లోజ్ ఇట్లది, అక్కడ మళ్ళీ తీసుకున్నాం. ఇగో కట్టం. మా అమ్మ సాంగ్ ప్రోమో అయితే వచ్చింది. ప్రోమో శ్రావణ్ డైమండ్ యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుంది. ప్రోమో నెక్స్ట్ లెవెల్. వీడియో చూస్తే మాత్రం సినిమాకి ఏమాత్రం తక్కువ లేకుండా ఉంది, అంత హైలైట్గా ఉంది. వీడియో మాత్రం చూసేయండి. ప్రోమో వీడియో కింద ప్రోమో లింక్ ఉంటుంది మామ, చూడని వారు చూసేయండి. అమ్మ మ్యూజియంలో ఓల్డ్ చైర్స్ ఇవన్నీ అప్పట్లో నెక్లెస్, గోల్డ్స్. ఇప్పుడు 3rd ఫ్లోర్కి వెళ్తున్నాం.
యాక్షన్. మనం మ్యూజియంలో పర్మిషన్ తీసుకున్నాం షూట్కి. కట్ కట్. చలో जाएंगे. ऊपर आ जा. ఇటు వచ్చే గడ్డ ఇట్రా. ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి మామ. ఈ ఎండలో కూడా మంచి అవుట్పుట్ ఇవ్వాలని శ్రావణ్ చాలా కష్టపడ్డాడు. ఒంటరై వడకాలిరా ఆ ఓటమైన హడలి. మామ వ్యూ చూడొచ్చు, పైన లొకేషన్ చూసుకోవచ్చు, హైలైట్ ఉంది. ఇక్కడ ఎండలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ సమ్మర్లో మార్చ్ ఏప్రిల్ ఎలా అయితే ఉంటాయో అంతకి డబ్బులు ఉన్నాయి ఎండలు అయితే మాత్రం. ఇంత ఎండలో కూడా వీడియో అవుట్పుట్ ఏ విధంగా అనుకున్నాడో శ్రావణ్ ఆ విధంగా వచ్చింది. అంత ఎండలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అసలు. మామ చూసుకోవచ్చు ఓల్డ్ 100 రూపీస్ నోట్స్, తర్వాత 10 రూపీస్ నోటు, 5 రూపీస్ నోటు, 2 రూపీస్, 1 రూపీ, ఇంకా ఓల్డ్ కాయిన్స్, ఐరన్ బాక్సెస్, టార్చ్ లైట్స్, ఇంకా ఓల్డ్ కాయిన్స్. గాయస్ ఇప్పుడైతే జేసల్మేర్ కోటలో షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే కోటని చూపి అటు మీ వెనకాల అది మొత్తము కోట ఫ్రెండ్స్. అది ఇప్పుడు మొత్తానికి అయిపోయి షాపింగ్, బట్టలు, షూట్లో నెక్స్ట్ షూట్లో ఇప్పుడు బట్టలు. సో ఇంకా తీసుకొని ఎడారికి పోవాలా. ఎడారికి అయితే పోతున్నాం. ఎండలు ఎలా ఉన్నాయంటే మన దగ్గర ఏప్రిల్లో ఉంటాయి కదా, అవి ఎందుకు సరిపోవు ఇక్కడ, అంత ఘోరంగా ఉన్నాయి. వర్షాకాలంలో కూడా ఎండలు డేంజర్ ఉన్నాయి. ఇక్కడతో వీడియో ఎండ్ అయిపోతుంది. లాస్ట్ వీడియోకి మంచి సపోర్ట్ ఇచ్చారు, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. లవ్ యూ ఆల్.